శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అమ్మవారిని దర్శించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అమ్మవారు బాగా నమ్మకము. మనం ఏదన్నా అనుకుంటే అమ్మవారు మనకు నెరవేరుస్తుందండి. ఖచ్చితంగా అమ్మవారిని కానీ నమ్మితే మాత్రం అందరికీ మంచిగా జరుగుతుందండి. చాలా ఇది అమ్మవారు పవర్ఫుల్. మీ వరకు ఎలాంటి మంచి జరిగింది? మా వరకు మేము అనుకున్నాము, ఆ కోరికలు అయితే మాకు నెరవేరాయండి. చెప్పండి, అమ్మవారిని ఇవాళ దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, మీకు ఎలాంటి ఫలితాలు జరిగి ఉన్నాయి? అమ్మవారికి మేము రావుకాల దీపం పెట్టుకుని ఏది మొక్కుకున్న అమ్మవారి కాడ ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారి దగ్గర ఏదైనా మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకొని వేడుకున్నామంటే అమ్మ ఖచ్చితంగా మనకి కష్టాలన్నీ తీరుస్తుంది. ఆ నమ్మకం అయితే ఉంది మాకు. అందుకే మేము శుక్రవారం వచ్చి అమ్మని దర్శించుకుంటాం. ప్రతి వారం వస్తాం. చెప్పండి, మీరు శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు ఎస్పెషల్లీ ఎలాంటి ఫలితాలు వచ్చాయి? మాకైతే చాలా మంచి ఫలితాలు వచ్చాయి. కుటుంబం చాలా బాగుంది. గొడవలు అలాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా అదే లభించాలనే కదా మనం చేసేది పూజ. లేకపోతే మనం ఎందుకు చేస్తాము? దేనికైనా ఒక ఆశించడం బట్టే కదా మనం చేసేది. నమ్మకంతో ఎప్పుడు నష్టాలు అయితే జరగవు. అమ్మవారికి ఎప్పుడున్నూ జరుగుతుంది. ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం వచ్చి దండం పెట్టుకుంటాం. ఇంట్లో చేసుకున్నా కూడా బాగుంటుంది. హ్యాపీ. అమ్మవారి దగ్గరకు వస్తే ఒక కొద్దిగా మనశ్శాంతి, ఆనందం. అమ్మ మంచిగా కోరికలు తీస్తుందని చెప్తే వచ్చాము. అమ్మవారిని గతంలో శ్రావణ శుక్రవారం దర్శించుకోవడం జరిగిందా? ఎలాంటి ఫలితాలు వచ్చాయి? అమ్మవారి గురించి మీరేం చెప్తారు? లేదు, నేను సెకండ్ టైం రావాల్సి వచ్చింది. లాస్ట్ టైం అంతా మాకు మంచిగా జరిగింది. మేము కోవిడ్లో ఉంటాము. నాకు అన్నీ బాగా కలిసి వచ్చాయని మళ్ళీ వచ్చాయి. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రతి శుక్రవారం వస్తూ ఉంటారా? అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారా? ప్రతి శుక్రవారం మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాము. ప్రతి శుక్రవారం మేము వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాము. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది మాకు. ప్రశాంతంగా జనాలు ఉంటారు. అమ్మవారికి ఎప్పుడు జనాలు ఉంటారు. బాగా జరుగుతుంటుంది ఆ తల్లి కాడ. ఇందులోనూ ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మరి ఇవాళ ఇంకా ప్రత్యేకమే కదా. మార్నింగ్ అలాగే పొద్దున్నే లేచి ఇంట్లో పూజలు అలాగా చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అది పనిగా అమ్మవారిని దర్శించుకోవడానికి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము. అవును సార్, అమ్మవారి అనుగ్రహం ఉంటే అందరి కుటుంబంలో ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు పిల్లల చదువులు అన్నీ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఆశిస్తూ ఎంతో ఇవాళ నిష్టగా పూజలు చేసుకుంటూ ఇంటి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ అన్ని కోరికలు తీరాలని ఆశిస్తున్నాం. శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి ఉండేటువంటి ప్రాశస్త్యం ఏంటి అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం మనం. ఇక్కడ సూరావత్సుల రఘురామమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారు ఏమంటారు విందాం. రఘురామమూర్తి గారు, చెప్పండి, ఇవాళ శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి ఉండేటువంటి ప్రాశస్త్యం ఏంటి? శ్రావణ మాసం అంటేనే ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం. శ్రావణ మాసానికి అన్ని మాసాల్లో కన్నా శ్రావణ మాసం మహిళలు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఒక నెల రోజుల పాటు అమ్మవారికి ఒక మాసోత్సవాలు అని చెప్పి చాలా వైభవంగా అమ్మవారికి మాసమంతా కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ అమ్మవారికి 4 శుక్రవారాలు అమ్మవారికి విశేషంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. చాలా విశేషమైన కుంకుమార్చన ఇది. అలాగే 4 మంగళవారాలు కూడా విశేషంగా ప్రాతకాలంలో 4 మంగళవారాలు కూడా ఉదయం 9 గంటలకి మంగళగౌరి వ్రతం చేయబడుతుంది. అలాగే అదే మంగళవారం సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి
కాత్యాయని వ్రతం కూడా ఇక్కడ విశేషంగా చేస్తారు ఇక్కడ ఈ మాసమంతా కూడా. అలాగే అమ్మవారికి విశేషంగా ప్రతినిత్యము కూడా అనేక రకాలైన షోడశోపచార పూజ కార్యక్రమాలు, ప్రతినిత్యం అమ్మవారికి విశేషంగా అనేక రకాలైన మంగళ ద్రవ్యాలతో అభిషేకములు, అలాగే అమ్మవారికి నూతన వస్త్రధారణ, ప్రత్యేక పుష్పాలంకరణ, ఎన్నో రకాలైన విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈరోజు అమ్మవారికి వరలక్ష్మి వ్రతము. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి 4:30 అమ్మవారికి విశేషమైన మహాస్రపరం జరిగింది. ఆ స్రపరానంతరం అమ్మవారికి నూతన వస్త్రధారణ, విశేష పుష్పాలంకరణ జరిగి అమ్మవారికి ఈరోజు 6 గంటలకల్లా అమ్మవారికి జరగాల్సిన మహానివేదన కార్యక్రమం పూర్తయి 6 గంటలకే భక్తులందరికీ కూడా సర్వదర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి ఉదయం 10 గంటలకి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఇక్కడ భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. దానిలో వేలాది మందిగా భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడా చాలా వైభవంగా నోచుకున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి తిరిగి మళ్ళా 4 గంటలకి పునర్దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది శుద్ధి అనంతరం. అలాగే 7:30 అమ్మవారికి ఈరోజు కుంభహాతుర కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం అమ్మవారికి 8 గంటలకి అమ్మవారి యొక్క ప్రాకారోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ప్రాకారోత్సవానంతరం అమ్మవారికి విశేషమైన లలితా సహస్రనామ కార్యక్రమం కూడా పూర్తయి అమ్మవారికి 10 గంటలకి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క వరలక్ష్మి వ్రతం ఈరోజు చాలా వైభవంగా జరుగుతుంది. ప్రత్యేకించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా వైభవంగా చేసుకుంటారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటంటే, చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారు స్వప్నంలో వరలక్ష్మి అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి ఆ యొక్క జగన్మాత అయిన అమ్మవారు ఆవిడికి కలలో, ఎందుకంటే ఆవిడ చాలా గొప్పగా ఆధ్యాత్మికంగా చాలా దైవికంగా భగవంతుణ్ణి సేవిస్తూ ఉండేది కాబట్టి ఆ యొక్క గొప్పతనం వల్ల అమ్మవారు ఆవిడికి కలలో ప్రత్యక్షమై ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు నా యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కానీ చక్కగా నోచుకున్న వారికి అందరికీ ఎవరికైనా సరే అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల ధరకరక వస్తువాహనాది అన్నీ కూడా సమకూరుస్తారని విశేషంగా ఆమెకి స్వప్నంలో చెప్పడంలో, ప్రధానంగా అన్ని అష్టైశ్వర్యాలలో ప్రధానమైనది స్త్రీమూర్తులందరికీ కూడా సౌభాగ్యం కాబట్టి ఆ యొక్క సౌభాగ్యం కోసంగా తిరిగి ఆవిడ ఆ చారుమతి దేవి ఆ రోజుల్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా నోచుకోవడం, ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నోచుకోవడం వల్ల వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల ధనకరక వస్తువాహనాది అన్నీ కూడా ఏర్పడడం, ఆ రోజు నుంచి వాళ్ళ సకల సౌభాగ్యములతో వర్ధిల్లడం వల్ల అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా శ్రావణ మాసంలో పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం అందరూ కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని నోచుకొని వారి యొక్క ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి విశేషమైన ఈ రోజుని అమ్మవారిని దర్శించి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచు. అమ్మవారికి పూజ చేయడం వల్ల ఒక శుభం అనేది ఉంది. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ధనకరక వస్తువాహనాలన్నీ కూడా మనకు చక్కగా ఏర్పడతాయి. అమ్మవారి అనుగ్రహం చక్కగా మనం చేసే పూజ ఏదైనా సరే, ఏ పూజకైనా భక్తి శ్రద్ధలు ప్రాధాన్యం. ఆ యొక్క భక్తి శ్రద్ధలతో మనం ఏ కార్యక్రమాన్ని ఆ జగన్మాతని నమ్ముకోరు చేసినా ఆవిడ ఖచ్చితంగా మన కుటుంబాన్ని సదా ఎల్లవేళలా సంరక్షిస్తూనే ఉంటుంది. కాకపోతే భగవంతుడి అనుగ్రహం ఏది మన కంటికి కనిపించదు. భగవంతుడు ఏ విధంగా ఎక్కడ అనుగ్రహిస్తాడనేది మనకు తెలియదు. కాబట్టి భగవంతుడికి సేవ చేయడమే మన పని తప్ప దాని ఫలితాన్ని ఆశిస్తే మనకు ఏ ఫలితము ఉండదు. కాబట్టి భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇది మానవ జన్మ, కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత వచ్చే మానవ జన్మ. ఈ జన్మలో మాత్రమే స్త్రీలు కానీ పురుషులు కానీ భగవంతుడిని కోసంగా తప్పించే అవకాశం. కాబట్టి అన్నీ కూడా ఈ జన్మలోనే పూర్తి చేసుకొని అష్టైశ్వర్యాలు, ధరకరక వస్తువాహనాలు అనుభవించి చివరిలో మోక్షాన్ని పొందే అవకాశం మానవ జన్మకే ఉంటుంది. కాబట్టి ఈ మానవ జన్మలో ఈ వ్రతాలు, పూజలు, పండగలు, అనేక విశేషమైన ఎన్నో రకాలైన పూజలు ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేపు శ్రావణ మాసం రాబోయే 28వ తారీఖు శుక్రవారం అమ్మవారికి విశేషమైన లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఇది చాలా ఎంతో విశేషమైన గొప్ప పూజ. ఈ పూజలో పాల్గొంటే అనేక రకాలైన విశేషమైన పుణ్యం వస్తుంది. అలాగే సాయంత్రం అమ్మవారికి ఊంజల సేవ కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు కళ్ళిచ్చింది కూడా ఇలాంటి విశేషమైన ఎన్నో గొప్ప అమ్మవారికి భగవంతుడికి జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా మనం చూడడం వల్ల అన్ని రకాలుగా మనం ఎంతో గొప్ప పుణ్యాత్ములు అవుతాం. కాబట్టి ఎంతో విశేషమైన ఫలితాలు కూడా భగవంతుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. కాబట్టి అనేక రకాలైన పూజలు, అనేక రకాలైన
ఈ యొక్క మొన్న దక్షిణాయనం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ప్రజలకి ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది కాబట్టి అంటే అకాల వర్షాలు, సకాలంలో వర్షం లేకపోవడం, ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందుల వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశమే ఈ యజ్ఞ యాగాదులు, వ్రతాలు, పూజలు, విశేషాలు. కాబట్టి జరుగుతున్న ప్రతి దాంట్లో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా వివరించారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి ఉండేటువంటి ప్రాధాన్యతను స్వామీజీ వివరించడం జరిగింది. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే కలిగేటువంటి విశేష ఫలాల గురించి కూడా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, ప్రధానంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం వల్ల మనకు మంచి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. మనం ఫలితం ఆశించకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎప్పుడైతే పూజిస్తామో అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.